పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఏ నోట విన్నా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ అయిపోయాయని మనం అందరం కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. క్లుప్తంగా ఈ యాక్ట్ ఎలా వచ్చింది, దీని చరిత్ర ఏమిటి అని ప్రతి ఒక్క దళిత గిరిజన సోదరుడు తెలుసుకోవాలి. 2002లో దిగ్విజయ్ సింగ్ గారి నేతృత్వంలో భోపాల్ డిక్లరేషన్ ఒకటి జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్లెస్ దెర్ ఈజ్ ఎ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ ఈజ్ మియర్ అన్ఫిట్ అని చెప్పి ఎప్పుడైతే వన్ ఓట్ వన్ వాల్యూ వన్ మ్యాన్ అనేవి తీసుకొచ్చారో సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ రావాలి. భోపాల్ డిక్లరేషన్లో క్యాపిటలైజేషన్ ఆఫ్ దళిత్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే దళిత మూవ్మెంట్స్లో జర్నీ ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవాలి. అందువల్ల నరేంద్ర కుమార్ జాదవ్ కమిటీ 2010లో ఏర్పాటు చేయడం, దాని ప్రకారం పోస్ట్ ఫ్యాక్ట్ అకౌంటింగ్ సిస్టమ్ నుంచి దేర్ వాజ్ ఎ పారాడిమ్ షిఫ్ట్ ఇన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మెజర్స్. పోస్ట్ ఫ్యాక్ట్ అకౌంటింగ్ నుంచి ప్రీ అప్రూవ్డ్ ప్లానింగ్లోకి రావాలి అని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేస్తే సప్లైన్ అన్నది ఫైనాన్షియల్ ఇయర్కి ముందుగానే ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు నెసెసరీలీ సబ్మిట్ ఆల్ ద ప్లానింగ్స్ వాట్ ఆర్ ద అలొకేషన్స్ టు ది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. దీని మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే విచ్ కెనాట్ బి డైవర్టబుల్, ద ఫండ్స్ కెనాట్ బి ల్యాప్స్డ్. ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి వీల్లేదు, ల్యాప్స్ అవ్వడానికి వీల్లేదు. చట్టం ఇంత పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా నోడల్ ఏజెన్సీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండాలి. సోషల్ వెల్ఫేర్ మినిస్టరీ స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ అండర్లో రివ్యూస్ జరుగుతుండాలి, ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. అవేం జరగలే ఆంధ్రప్రదేశ్లో. మే 1, 2015లో జీవో నంబర్ 25 తీసుకొచ్చారు. స్టాట్యుటరీ బెనిఫిట్స్, నాన్ స్టాట్యుటరీ బెనిఫిట్స్ అని రెండు బైఫర్కేట్ చేసి దాన్ని కూడా అమలు చేయడం ఈరోజు అది కూడా అతిగతి లేకుండా పోయింది. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నది, ఇక్కడ జనసేన నుంచి చాలామంది దళిత జన సైనికులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ మేధావులు కానీ బ్యూరోక్రాట్స్ అందరూ వచ్చారు. ఈ అన్యాయం ఏమిటి? ఈ రోజుకి ఏ పార్టీ మాట్లాడదు, అక్కడ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ మాట్లాడరు. ఎందుకంటే కాంశీరామ్ గారు చెప్పిన చెంచాలు వాళ్ళంతా కూడా పార్టీలకి చెంచాలు. వాళ్ళు మాట్లాడలేరు దళితులకు జరుగుతున్న అన్యాయం మీద కానీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దురాఘాతాల మీద. కాబట్టి జనసేన పార్టీ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై వర్క్షాప్ జరుగుతుంది. కాబట్టి మీరు వాడ ప్రతి పల్లె ప్రతి దళిత సోదరుడికి కూడా తెలియచేయాలి, ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ ఫండ్స్ని డైవర్ట్ చేసింది. ఇది మన హక్కు, మన ఆత్మగౌరవం, మన డబ్బు మనకే ఖర్చు పెట్టాలి తప్ప ఇంకొకరికి ఇవ్వడం అన్నది చాలా తప్పు. ఇది స్టాట్యుటరీ రైట్ అని చెప్పి తెలియచేసి ఇంకా మనం ఎడ్యుకేట్ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ యూ ఎడ్యుకేట్ యువర్ కమ్యూనిటీ, దెన్ ఆర్గనైజ్, దెన్ ఎడ్యుకేట్ అంటారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్లో మీరు అందరూ కూడా రేపటి నుంచే మమేకమై జనసేన పార్టీ తరఫున దీన్ని మంచి వాయిస్గా తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.